అనకాపల్లి జిల్లాలో పరిశుభ్రత పరంగా ప్లాస్టిక్ రహిత పట్టణంగా నర్సీపట్నం ముందంజలో ఉండాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. పట్టణంలో పరిశుభ్రంగా ఉండేలా అధికారులు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నర్సీపట్నంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశుభ్రత పాటించాలని అందరితో ప్రమాణం చేయించారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన పర్యావరణ రహిత స్టాళ్లను ప్రారంభించి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్యాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కంపోస్ట్ యార్డులో చెత్త తరలించకపోవడం వల్ల ఉత్తర వాహినిలోకి కలుషిత నీరు చేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్ బాబు, జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజన వీర సూర్యచంద్ర, వార్డు కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ భయపడాలంటే నాకు నోటు కూడా చెప్తుంది తెలుసు. అసెంబ్లీలో ఎక్కడ నోటు జారిపోతారా అని రోజు కంట్రోల్లో ఉన్నాను. ఆ సీట్లో కూర్చొని గొప్పలు ఏమన్నా అనుకోండి అర్థం కాదండి. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని 2-3 గంటలు కూర్చోసి వస్తుంది. మంచి పదవి ఇచ్చారు, గౌరవించారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. ఆ వయసులో ఉదయం 5 గంటలు వేసి ఆ ఇల్లు పెద్దలు బాతిలు పెట్టి పెద్దలు చూసి మొత్తం వాకలు కానీ బొమ్మలు కానీ గదులు కానీ తీసుకుంటుంది. నేను తిట్టుకోండి అవును ఎంత నీకెందుకు అమ్మమ్మ వయసులో ఎవరైనా పెట్టుకోవచ్చు కదా, లేదు నేను కూడా గదులు తీసుకుంది. ఇది శుభ్రం, ఇల్లు శుభ్రంగా ఉండాలని తపన. మరి మన ఇల్లు శుభ్రంగా ఉండాలని తపన మనకు ఉన్నప్పుడు మన ఊరు శుభ్రంగా ఉండాలని ఆలోచన మనకు ఉండాలి కదండి. అలాగే చెప్పి రోడ్లని చూడమంటుంది మనం. నువ్వు ఇల్లు చూసిన చెత్త రోడ్ల మీద వేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు చెప్పాను. నిన్న కమిషనర్ చెప్పింది కరెక్టే. నువ్వు చెత్త అంతా చూసే ఇంట్లో రోడ్డు మీద వేయకున్నారు, ఇల్లు తను బాగానే ఉంది కమిషనర్ గారు. అలా చెత్త తీసి ఎక్కడ వేయాలా? దానికి ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. ప్రజలు చదువుకున్నారు, గురువులంతా చదువుకున్నారు, పెరుగుతుంది అంత స్కిప్ ప్రమాణం చేశారు. అంటే దీన్ని మనం అందరూ కూడా ప్రమాణం చేద్దామని ముందు ఇవాళ మా మంచి రోజు, నాకు ఇష్టమైన రోజు. ఊరు శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. నేను చెప్తానండి, మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పండి, నేను ముఖ్యమైన చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి.